నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నవ్వేటప్పుడు చిరునవ్వు, నవ్వు, పళ్ళు తెల్లగా ఉండాలని, మెరిసిపోవాలని కోరుకుంటారు పురుషులు, స్త్రీలు కూడా. కానీ దురదృష్టవశాత్తు కొంతమందికి పళ్ళు గారబట్టిపోయి ఉంటాయి, పసుపు రంగులోకి వచ్చి ఉంటాయి. గతంలో ఎక్కడైతే భూగర్భ జలాలలో ఫ్లోరిన్ అధికంగా ఉందో ఆ ప్రాంతాల్లో, ఫ్లోరిన్ అధికంగా ఉన్న ప్రాంతాల వాళ్ళకి పళ్ళు గోధుమ రంగులో ఉండేవి. ఇప్పుడు దాదాపు ఫ్లోరిన్ అనేది నివారించబడింది. దాదాపు దేశం మొత్తం మీద కూడా ఇంటింటికి నీటి సరఫరా అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వము అన్ని పంచాయతీలకు, నగరాలకు నదుల నుంచి నీటి సరఫరా చేయటం వల్ల దాదాపు ఈ ఫ్లోరిన్ సమస్య పరిష్కారమైంది. ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటేనే ఫ్లోరిన్, ఇప్పుడు అసలు నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ సమస్య లేదు. ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రకాశం జిల్లాలో ఫ్లోరోస్ ఉండేది, ఇప్పుడు అది కూడా పరిష్కారం అయిపోయింది. ఈ పళ్ళు కొంతమందికి పసుపు రంగుగా మారి చూడటానికి అసహ్యంగా ఉంటుంది. ఈ రంగుతో పాటు చిగుళ్ళు వాయటము, చిగుళ్ళ నుంచి చీము గారటము, చిగుళ్ళ నుంచి రక్తం గారటం జరుగుతుంది. దీన్ని మనము ఆ రంగు మారటానికి కారణం పాచి, గార. ఈ ఎవరికి ఇలా జరుగుతుంటుందంటే ఎవరైతే ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటారో, నూడిల్స్, ఫ్రైడ్ రైసు, పిజ్జా, బర్గర్లు, కేకులు, పాస్తాలు, కుకీలు, బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీములు ఎక్కువ తింటారో వాళ్ళకి పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతూ ఉంటుంది. ఈ జంక్ ఫుడ్ తినే వాళ్ళకి రంగు ఈ గార పట్టేస్తుంది. తర్వాత పొగ తాగే వాళ్ళకి సిగరెట్టు, బీడి, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జరదా, కిళ్ళి, కారా కిళ్ళి, ఈ పొగాకు ఉత్పత్తుల ప్రభావం వల్ల కూడా గార పట్టేస్తుంది. ఆ గార పట్టడం వల్ల పళ్ళు అసహ్యంగా ఉంటాయి. మనం ఎంత పేస్ట్ పెట్టి రుద్దినా కూడా అవి రంగు మారదు. మనం వాడే బ్రష్ ప్రతి 3 నెలలకి ఒక బ్రష్ మార్చాలి. 3 నెలలకు ఒకసారి మార్చకపోతే అవి గట్టిగా అయిపోయి చిగుళ్ళను గాయపరుస్తాయి. తప్పనిసరిగా పిల్లలు, పెద్దవాళ్ళు 3 నెలలకు ఒకసారి బ్రష్ కొత్తది వాడవలసిందే. ప్రతి 6 నెలలకి ఒకసారి దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఏదో పళ్ళ నొప్పి ఉన్నప్పుడో, పళ్ళు జివ్వుమన్నప్పుడే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కాదు. చిగుళ్ళ ఆరోగ్యం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారచ్చు, చిగుళ్ళ నుంచి చీము గారచ్చు, చిగుళ్ళ నొప్పి. చిగుళ్ళ యొక్క ఆరోగ్యానికి విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, ఈ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. వీటితో పాటు జామ, బొప్పాయిలో కూడా అధికంగా విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రతిరోజు క్రమము తప్పకుండా 2 సార్లు టూత్పేస్ట్ను ఉపయోగించి బ్రష్ చేసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి. ఈ ఆధునిక యుగంలో వేప పుల్లలు, గానుగ పుల్లలు వినియోగించకూడదు. అట్లాగే బొగ్గు, కచ్చిక, పిడకలు కాల్చిన తర్వాత వచ్చే బూడిద, అవి కూడా వినియోగించటం ఆరోగ్యకరం కాదు. టూత్ పౌడర్ అని చిన్న చిన్న పొట్లాల్లో ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాడతారు. టూత్ పౌడర్ వల్ల కూడా ఆశించిన ఫలితాలు, మన దంతాలను సంరక్షించటానికి అవి సరైన మార్గాలు కాదు. ఈ పళ్ళు తెల్లగా అవటానికి
గార పోవటానికి 5 రకాల చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా గార పోయి ఆ పసుపుదనం పోయి తెల్లగా పళ్ళు మెరిసిపోతాయి. 1, ఒక అర స్పూను మెంతి పొడి తీసుకోండి. ఆ అర స్పూను మెంతి పొడితో కొద్దిగా ఒక చిటికెడు పసుపు కలపాలి. మెంతి పొడి, పసుపు ఈ 2 కలిపిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ టూత్పేస్ట్ వేయండి. మెంతి పొడి, పసుపు, టూత్పేస్ట్ అన్నీ కలిపి దాన్ని శుభ్రం కలిపేయండి. కలిపేసి ఈ మిశ్రమాన్ని టూత్ బ్రష్ మీద పెట్టుకుని బ్రష్ చేసుకోవాలి రోజుకు 2 సార్లు. ఈ విధంగా చేస్తే పళ్ళు గారపోయి తెల్లగా అయిపోతాయి. ఇది ఎవరికైతే పళ్ళు జివ్వుమంటుంటాయో, ఏదైనా చల్లటి వస్తువు వేడి వస్తువు తగలగానే నొప్పి జివ్వుమంటుంది, సెన్సిటివిటీ అంటారు, అది కూడా పోతుంది. ఇక 2వ చిట్కా, ఒక అర స్పూను బేకింగ్ సోడా తీసుకోవాలి. దాంట్లో 1 స్పూను హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్కడ దొరుకుతుందంటే మందుల షాపులో దొరుకుతుంది. ఈ హైడ్రోజన్ పెరాక్సైడు శరీరం మీద ఎక్కడైనా గాయాలైనప్పుడు ఆ గాయాలని శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎంత శాతం అంటే 3 నుంచి 6%, 3 to 6% హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడాలి. అర స్పూను బేకింగ్ సోడా, 1 స్పూను హైడ్రోజన్ పెరాక్సైడ్, ఈ 2 1 స్పూను పేస్టు. మీరు ఏది వాడుతున్నారో రోజువారీ వాడే పేస్టు, బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, దాన్ని అంతటినీ మిశ్రమంగా చేసి మళ్ళీ మీరు వాడే బ్రష్ మీదే పెట్టి మనం బ్రష్ చేసుకోవాలి, పళ్ళు తోముకోవాలి బ్రష్తో. అప్పుడు ఈ బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రభావం వల్ల శుభ్రంగా గారపోతుంది, తెల్లగా అయిపోతాయి. దీన్ని వారానికి 2-3 సార్లు ఉపయోగించవచ్చు, రోజు అవసరం లేదు. ఇది వాడటం వల్ల పళ్ళు ఎవరికైతే జివ్వుమంటాయో అది కూడా పోతుంది. ఇక 3, చిగుళ్ళ వాపు, నొప్పి ఉన్నవాళ్ళు, చిగుళ్ళ సమస్య అధికంగా ఉండేవాళ్ళు, లవంగం నూనెని మార్కెట్లో దొరుకుతుంది. ఆ లవంగం నూనె తీసుకుని చిగుళ్ళ మీద మర్దన చేయాలి. లవంగం నూనె మర్దంతో చిగుళ్ళు శుభ్రంగా సాధారణ స్థితికి వచ్చేస్తాయి. ఇక 4, ఆయిల్ పుల్లింగ్ అంటారు. ఈ ఆయిల్ పుల్లింగ్ అంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ నోట్లో పోసుకుని ఒక 15 నిమిషాలు నోట్లోనే పుక్కిలిచ్చేస్తే ఇది ఆయిల్ పుల్లింగ్ అంటారు. దానివల్ల కూడా పళ్ళు శుభ్రపడిపోతాయి, నోటి దుర్వాసన ఉండదు, గార కూడా పోతుంది. ఇక 5, చాలామంది దీన్ని ఉపయోగిస్తున్నారు. గోరువెచ్చటి నీళ్ళలో మెత్తటి ఉప్పు, టేబుల్ సాల్ట్ వేసి ఉప్పు నీళ్ళతో పుక్కిలించటం. ఈ ఉప్పు నీళ్ళ పుక్కిలించడం అనేది దంతాల ఆరోగ్యాన్నే కాకుండా గొంతు నొప్పిని కూడా లేకుండా నివారిస్తుంది. గొంతు నొప్పి కూడా పూర్తిగా పరిష్కారం అవుతుంది. ఈ విధంగా ఈ 5 రకాల చిట్కాలు పాటించడం ద్వారా మనము ఆ రంగు మారిన గారపట్టి కొంచెం పసుపు రంగు, లేత పసుపు రంగు కానీ లేత గోధుమ రంగుకు మారి చూడటానికి ఆకర్షణీయంగా లేని పండ్లను మళ్ళీ దగదగ తెల్లగా మెరిసిపోయేలా చేయొచ్చు. ఇది మీరు వాడి చూడండి, బ్రహ్మాండంగా ఈ చిట్కాలు పనిచేస్తాయి.